హాయ్ అండి. వెల్కమ్ టు నిర్మలాస్ హెల్తీ బైట్స్. ఈరోజు ఈ వీడియోలో మనము వేడి వేడి ఉల్లిపాయ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వర్షం పడేటప్పుడు మనకి వేడి వేడి టీతో పాటు ఏదన్నా క్రిస్ప్గా ఉండే స్నాక్ అంటే అది మనము ఆనియన్ పకోడీయే కదండి. నేను ఈ పకోడీ చేయడానికి ఎటువంటి నీరు వాడలేదండి. దీని తయారీ విధానం ఒకసారి చూద్దామా అండి. ముందుగా ఒక గిన్నెలోకి తరిగి ఉంచుకున్న ఆనియన్ ముక్కలు తీసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనము ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూను ఉప్పు తీసుకున్నానండి. తర్వాత మనము ఈ ఉల్లిపాయ తరుగులోకి జీలకర్ర, ధనియాలు తీసుకోవాలి. శనగపిండి వాడుతున్నాం కదండి, వాతం అనేది లేకుండా ఉంటుంది. అదేవిధంగా పకోడీకి మంచి ఫ్లేవరు, టేస్ట్ యాడ్ అవుతుంది. ఈ జీలకర్ర, ధనియాలను మనము రోట్లో బరకగా కచ్చాపచ్చగా దంచి తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఈ దంచి ఉంచిన మిశ్రమాన్ని 2-3 స్పూన్లు తీసుకుంటున్నానండి. ఇది మనకి చాలా టేస్టీగా ఉంటుందండి, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. తర్వాత మనము తరిగి ఉంచుకున్న కరివేపాకును తీసుకోవాలి. నేను ఇక్కడైతే సన్నగా తరిగి ఉంచుకున్న కరివేపాకును యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసిన ఈ మిశ్రమాన్ని మనము గట్టిగా చేత్తో మనము ఉల్లిపాయల్లో నుంచి నీరు బయటకు వచ్చేంత వరకు గట్టిగా కలుపుకోవాలండి. ఈ నీరు బయటికి రావడం వల్ల ఏమవుతుందంటే మనకి నీరు యాడ్ చేసే అవసరం ఉండదండి. మనము అదేవిధంగా పిండి ఆ నీరు ఎంతవరకు అయితే బయటకు వచ్చిందో దానికి తగిన విధంగా మనము యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నీరు అనేది వాడలేదండి. ఉల్లిపాయల్లోంచి వచ్చిన నీటితోనే పిండి కలిపాను. ఈ తరుగుకి మనము అల్లం తరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా మనకి శనగపిండి యాడ్ చేసుకోవాలి. నాకైతే ఈ గిన్నె నిండా సరిపడా శనగపిండి పట్టిందండి. ఇది కొద్ది కొద్దిగా మనం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇది మనకి ఒక్కొక్కసారి ఎక్కువ పడుతుంది, ఒక్కొక్కసారి తక్కువ పడుతుంది. ఎందుకనంటేనండి, ఆనియన్స్ మనం కలిపేటప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ నీరు వస్తుంది, లేకపోతే తక్కువ నీరు వస్తుంది. ఆ నీరు వచ్చిన దాన్ని బట్టి మనకి పిండి పడుతుందండి. దీంతో పాటుగా మనము 1 స్పూన్ బియ్యం పిండి తీసుకున్నాము అని అంటే చక్కగా క్రిస్ప్గా వస్తుందండి. ఇలా ఈ కలిపి ఉంచిన మిశ్రమానికి చివరిగా మనము పచ్చిమిర్చి తరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియో మిక్స్ అయిందండి. పచ్చిమిర్చి తరుగు యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ పైన మనము కడాయి పెట్టుకొని కడాయిలోకి మనము ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత, ఆయిల్ బాగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత మనము కొద్ది కొద్దిగా ఈ పిండి మిశ్రమాన్ని చేతుల్లోకి తీసుకొని వెడల్పుగా అనుకుంటూ ఇలా నూనెలోకి వదలాలండి. ఇలా వదలడం వల్ల ఏమవుతుందంటే మనకి ముద్ద ముద్దగా కాకుండా పల్చగా వచ్చి చాలా చక్కగా వేగుతాయండి. లేకపోతే ముద్ద ముద్దగా ఉండి మనకి లోపల ఉడకదు, బయటేమో వేగిపోతుంది. అలా కాకుండా వెడల్పుగా అనుకుంటూ వేసుకుంటే మనకి మొత్తం అంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుందండి. ఈ విధంగా వేసిన తర్వాత మనము వెంటనే స్పూన్ పెట్టకూడదండి. ఒక 2 నిమిషాలు అది నూనెలోనే వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మనము స్పూన్తో ఒకసారి మనము పకోడీని తిరగవేయాలండి. ఇలా తిరగవేయడం వల్ల ఇప్పుడు మనకి ముద్ద ముద్దగా అనేది ఉండదండి. చక్కగా దానికి అదే పీసెస్గా వస్తుంది. ఇలా మనము ఒక 10-12 నిమిషాలు నూనెలో వేయించుకోవాలండి. ఈ పకోడీని కొంచెం బ్రౌన్ కలర్లోకి రాగానే మనము ఒక రంధ్రాల గిన్నెలోకి ఈ పకోడీని తీసుకోవాలండి. ఈ విధంగా అంతేనండి. వేడి వేడిగా ఉల్లిపాయ పకోడీ ఎటువంటి నీరు కలపకుండా రెడీ అయిపోయిందండి. చాలా క్రిస్ప్గా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మనం ప్లేటింగ్ చేసుకోవాలండి. దాంతోపాటు మనము ఒక 3-4 పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకుంటే
ఈ పకోడీతో పాటు ఆ పచ్చిమిర్చి తింటూ ఉంటే చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.